ఈ ఆది కాండం తర్వాత వచ్చేదే నిర్గమాకాండము 2వ సబ్జెక్ట్. అది 9వ అధ్యాయము. నిర్గమాకాండము 9వ అధ్యాయము అక్కడ 27వ వచనములో ఫరో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవి చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యెహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము. వినండి జాగ్రత్తగా. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చేదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుదును. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని తెలియబడును. ఇక్కడ దేవుని యొక్క శక్తిని ఐగుప్తులు తెలియచేయడానికి దేవుడు వడగండ్లు పుట్టించాడు. ఈ వాక్యం ఏముందంటే, ఫరో ఒక మాట చెప్తున్నాడు, నేను పాపము చేసి తిని. వింటున్నారు మీరు? ఎవరు బైబిల్లో ఈ మాట ఎవరెవరు చెప్పారో 2-3 చెప్పి నేను 10 నిమిషాలు ముగిస్తాను. ఫరో అంటున్నాడు, మోషే అహరోను పిలిపించాడు. ఐగుప్తు దేశంలో వడగండ్లతో విపరీతమైన ప్రమాదంలో పడ్డారు. మీ జనులందరినీ నేను కోనిస్తాను, అయితే నేను పాపము చేశాను, నా జనులు దుర్మార్గులు. ఒప్పుకున్నాడా లేదా చెప్పండి? ఒప్పుకున్నాడండి. అమ్మా బాబు ఒప్పుకున్నాడు. ఫరో నేను పాపము చేశాను అంటున్నాడు, నా జనులు దుర్మార్గులు అంటున్నాడు. నీవు నీ దేవుని వేడుకో, వడగండ్లు ఆపు అన్నాడు. మోషే ఏమన్నాడంటే, నేను నీ దగ్గర నుండి ఈ పాలెం నుండి బయటికి వెళ్ళిన తర్వాత నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను, అవన్నీ అక్కడ ఆగిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది తప్పు చేశాను అని అంటారు, కానీ విడిచిపెట్టారు. మీరు గమనించండి, పొరపాటు చేసుకున్నా అంటారు, కానీ మళ్ళీ పొరపాటులోనే ఉంటాడు. ఆ కాలంలో తన పొరపాటు తెలియటానికి, పశ్చాత్తాపం కలగటానికి దేవుడు పనిచేశాడు. గొర్రెను, పొట్టేళ్లను, పావురాలను, పశువులను బలి అర్పించేవాడంట వాళ్ళు చేసిన పాపాలను. ఒక కోడిదూడో లేకపోతే మేకో ఒకటి తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఫాదర్ దగ్గర రావాలి, పోపు దగ్గర రావాలి, లేకపోతే యాజకుడి దగ్గర రావాలి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, నేను పలానా పాపము చేశాను, నా పాపములకు ప్రాయశ్చిత్తముగా దీన్ని బలివ్వండి అంటే, నేను చేశానని చెప్పిన తర్వాత నీ పాపానికి ఏది తేవాలో ఆ యొక్క యాజకుడు చెప్తారనమాట. పెద్ద పాపం అయితే పెద్దది, చిన్న పాపం అయితే తీసుకొచ్చిన తర్వాత అతడు ముందే దాన్ని పేక సగం కోసి వదిలేస్తాడు. ఎలా ఉంటుంది సగం? కోడి ఎప్పుడు కోసాడు పేక సగం కోసి కింద వదిలేస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రాణి ఎలా కొట్టుకున్నప్పుడు చూస్తున్నప్పుడు పాపం చేసిందేమో నేనా, శిక్షణ అనిపిస్తుంది ఎవరు? ఈ కోడి కూడా, ఈ పశువు లేకపోతే ఈక పావురమ్మ. అది విలవిలాడుతున్నప్పుడు అతని మనసులో పశ్చాత్తాపం కలిసి, ఇక నేను ఆ పాపం చేయకూడదు అలాంటి అని మనసు మారి, పైగా ఆ రక్తం తీసుకొచ్చి కుడి బట్టన వేలికి, కుడి చేతి, కుడి చెవుకి అనిపిస్తారు. ఆ రక్తాన్ని ఇంకా పశ్చాత్తాపం
నేను చేసిన పాపానికి అది గిజగిజలాడిపోయింది, తన రక్తం నాకు రోక్షమైందని పశ్చాత్తాపడి పాపము చేయకుండా ఉంటాడని. అప్పటి వరకు గుడిలో వాక్యం వింటారు, చాలా నిజమే, నేను ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి, ఇక నిజమే నేను రోజు ఇక నుంచి నేను గుడి ఇక నుంచి నేను దక్షిణ భాగం ఇచ్చేయాలి నిర్ణయాన్ని ఇక్కడ తీసేసుకుంటారు. ఏడు దాటిన తర్వాత మర్చిపోతారు. మళ్ళీ వచ్చే వారం తర్వాత అనుకున్నారు కానీ పోయాను. అయితే ఇక్కడ ఏమన్నానంటే, పాపము చేశామని చెబుతున్నావు, నేను పాపిని అంటున్నావు, నా ప్రజలు దుర్మార్గులు అంటున్నావు, నీ కలిగిన ప్రమాదం తప్పించమంటున్నావు, తప్పించిన తర్వాత మరలా అదే పనిలో నువ్వు బాగా అర్థం అవ్వాలంటే, ముందు కష్టం వచ్చినప్పుడు అంటే ఆ కష్టాన్ని పోలీస్ కేసులు, లేకపోతే కుట్లాట్లు, లేకపోతే ఆస్తులు గొడవ, లేకపోతే కుటుంబ గొడవ, ఈ ఒక్కరితో పిలిచిన నీ సందులో నేను మొక్కుకుంటాము, ఏవేవో వచ్చేస్తాయి. అది కాస్త దాటిన తర్వాత అసలు అది మర్చిపోతాం. దానివల్ల ఎంత ప్రమాదం తెలుసమ్మా ధనలక్ష్మి, ఎంత ప్రమాదం తెలుసా? మొక్కుబడి చేసుకోకూడదు, చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని చెల్లించాలి, లేకపోతే వడ్డీతో అయిపోతుంది. ఇక్కడ ఫరో హృదయం కఠినమైపోయింది, కానీ మోషే అహరోనుతో పాపం చేసిన ఒప్పుకోవటము అందరూ చేస్తారు. ఒక మంచి వాక్యం తెలుసు కదా, అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లడు. అది చేయట్లేదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. రే బాబు తాగావు, తాగాను సార్, ఇంకా నేను తాగానని అంటలేదు, తాగాను ఒప్పుకొని ఉండదా. మరి తర్వాత 2వ రోజు టైం అయితేప్పటికి అలాగా నేను పాపము చేశానని చెప్పడానికైతే ప్రజలు చెప్తున్నారు, విశ్వాసులు చెప్తున్నారు. అమ్మ ఒక్క నిమిషం, ఒక కాలం పాడుతుంది, ఒక కాలం ఏ పాడంటే మీ అందరికి వచ్చిన కాలం మీకు అందరికి వచ్చిన పనులు వాక్యము వాక్యము బాధలలోనే మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినిచ్చెను, కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. చిరగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చిరగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నేను పాపము పాపము చేసి చేసి తిని అని
అని ఫరో అన్నాడు. బుద్ధి మాత్రము మార్చుకోలేదు. 2 యెహోషువ గ్రంథంలో కూడా 7వ అధ్యాయము 20వ వచనంలో దొంగలు పట్టుకున్న ఏదైనా తప్పు చేసిన తర్వాత ఒప్పుకున్నావనుకో, నీకు పశ్చాత్తాపం కలిగి ఒప్పుకున్నావనుకో, నీకు శిక్ష తగ్గుతుంది, దేవుని కనికరం కూడా నీ మీద ఉంటుంది. అందుకనే కదా కప్పు కొనక ఒప్పుకోవాలంట. ఇప్పుడు శాపగ్రస్తమైన దానిలో నుండి ఒకటి తీసుకున్నాడు ఆకాను. ఆకాను తీసుకున్న తర్వాత చిన్న రాజ్యం మీదకి బలమైన వాళ్ళు వెళ్ళి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారో తెలియట్లేదు. ఆకాను చూపు శోకం వేద అది నీకేలనోయి ఓ సోదరా, పోకు పాపపు ధన దోపునకై కొని రాబోకు ఇంటికి శాపంబును సిల్వదే శీఘ్రమే చూడు మేక బలి ఆయను కొరకేశుడే. హయని పట్టణం మీద యుద్ధానికి వెళ్తే శాపగ్రస్తమైనది ఏది అది ముట్టుకోవద్దంటే బంగారాన్ని చూసి వస్త్రాన్ని చూసి అయ్యగారు ఆశపడి దాన్ని దొంగిలించి దాని గుడారంలో దాచేసి ఏమి ఎరగనంగా రాసినాడు ఉన్నాడు. ప్రజలు దేవుని శాపగ్రస్తమైన ముట్టుకోవద్దంటే ముట్టుకున్నారు కాబట్టి వీరులు శూరులు అందరూ చచ్చిపోయి అపజయం తెచ్చుకుంటున్నారు. ఎందువల్ల నాకు వచ్చిందని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మీలో ఉన్నవాడు ఒకడు అపవిత్రమైన పని చేశాడు, శాపగ్రస్తమని తీసుకొచ్చి దాచిపెట్టాడు. ఎవర్రా బాబు అంటే నేనా యేసుప్రభు వారు అన్నారు. ఆ యొక్క మేడగదిలో మీలో ఒక నన్ను పట్టిస్తున్నాడు అన్నారు కదా, అన్నారా? విన్నారా? అప్పుడు శిష్యులందరూ ఏమన్నారు? నేనా అని. చివరికి అందులో పట్టించేవాడు కూడా ఏమన్నాడు? నేను కాదు కదా ప్రభు అంటే పట్టించేవాడు కూడా ఏమన్నాడు? నటించాడు. ఇక్కడ ఎవరు చేశారంటే చెప్పట్లేదు, ఆకారం చెప్పట్లేదు. అప్పుడు వంశాల ప్రకారంగా ఒక్కొక్కరిని రూబేను, షిమియోను, దాను, గాదు, ఆషారు, నక్తలి, ఎఫ్రైం అంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క గోత్రం నుండి వస్తున్నప్పుడు ఆకాను గోత్రం దగ్గరికి వచ్చేటప్పుడు ఒప్పుకున్నాడు. ముందే ఒప్పుకుంటే ఎంత బాగుండదు. పోలీసులు పట్టుకోకముందు సరెండర్ రప్పి చేశానని చెప్తే వాళ్ళకి శిక్ష. వాళ్ళంతటా వాళ్ళు ఎతికి పట్టుకొని సంఖ్యలేసి తీసుకెళ్ళిన తర్వాత కొడుతున్నప్పుడు చెప్పి ఒప్పుకున్నావు ప్రయోజనం ఉందా? యేసయ్య కూడా నీ జీవితంలో ఏదో కోల్పోకముందే నీ అపరాధములు దోషములు నీకు తెలుసు గనక నువ్వు ఒప్పుకోవటము విడిచిపెడతాం జరగాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 9వ వచనంలో ఉందండి, యేసు క్రీస్తు ప్రతి పాపములను పవిత్రులుగా చేయాలి. ఏంటంటే మనము పాపముని ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపములను మనలను పవిత్రులను చేస్తాను. ఆకాను పట్టుకున్న తర్వాత ఒప్పుకున్నాడు కనుక రాళ్ళతో కొట్టి చంపాడు. ఒప్పుకున్న వాడికి క్షమాపణ ఉంది కానీ కప్పుకున్న వాడికి క్షమాపణ లేదు. సో కనుక అప్పుడు 20 వచనం చదవండమ్మా. 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు ఒప్పుకున్నాడు లేదా? ఎప్పుడు ఒప్పుకున్నాడు? పట్టుకొని తనకు తానుగా ఒప్పుకోలేదు. పట్టబడిన కనుక ఒప్పుకుంటే ప్రయోజనము లేదు. ఎవరైనా చాక్లెట్ తిన్నది అన్నారు అనుకోండి, అందరూ ముక్కు. కానీ మనకి ఎలా గుర్తు వస్తుంది? పిల్లలు మూతులు తెలుసుకోవడం తెలియదు. ఆ సంగతి తెలుసు మీకు. తింటాం తెలుసు కానీ మనకి ఏం తెలీదు. ఇప్పుడు ఎవరు తిన్నారో మనం ఎలా గుర్తుపడతాం లేదా? తిన్నవాడు మూతి ఎలా ఉంటుంది? తీగ ఉంటుంది వాళ్ళకి కదా. దేవుడు కూడా మనకు అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సేఫ్. లేకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం. ఆకారం పరిస్థితి
అదే. సో కనుక ఒప్పుకోవటం ప్రాముఖ్యత కాదు, కానీ ఆ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలా. మళ్ళీ చేసిన పని కుక్క బాగా తింటుంది, ఎక్కడో వెళ్ళి కక్కేస్తుంది. వినడమ్మా, కుక్క ఏం చేస్తుంది? కక్కుతుంది. దానికి ఆకలి అయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ కక్కాను అని వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని తింటాను. గమనించారా? ఇప్పుడు చూశారు మీరు? చూడలేదా? చేసిన తప్పుని విడిచిపెట్టాలని చెప్పి మరలా అదే తప్పుని చేస్తున్నామంటే, చిన్నపిల్లోడు నడుస్తున్నప్పుడు వాడికి ఏదన్నా తడి పేడ తగిలింది అనుకోండి, కాలు ఎత్తుతాడు. తెంపునంటే ఎత్తుతూ ఉంటాడు. అని కడిగేసిన తర్వాత ఏం చేస్తాడు? మరి దేవుని తెలుసుకొని రక్షణ పొంది బాప్తిజం తీసుకొని పాపపు జీవితం జీవిస్తూ పాపని గుర్తెరిగిన తర్వాత ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా మరలా వెళ్ళి నువ్వు దాన్ని పోయిన బురదలో అంటే వాత వేయబడిన మన సాక్షి. దేవుని వాక్కులకు నీకు గద్దింపు లేదు. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? దాన్ని దెబ్బలు తాగదు, ఒళ్ళలో దింపాడు. కనుక వాత వేయబడిన మన సాక్షిని దేవుడు విడిచిపెడితే వాడు భ్రష్టుడు అవుతాడు. కయ్యూను దేశ దిమ్మరం అవుతా ఉన్నాడు. కయ్యూనికి ఏం చేశాడు? దేవుడు ఒక ముద్ర గుద్దాడు. ఏ పని చెప్పేశాడు కదా, దేశ దిమ్మరయ్యాడు. వాత వేయబడిన మన సాక్షి అంతే. కనుక దేవుని బిడ్డలమైన మనము ఒప్పుకోవటం ప్రాముఖ్యత కాదు, కానీ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. మన తిరిగి నేను పాపం చేశాను అన్నాడు, నా ప్రజల దుర్మార్గులు అన్నాడు, మరలా మనకు వచ్చేసాడు. మరలా దేవుడు మరలా శాపం వాళ్ళ మీద పంపించాడు. 10 శాపాలు పంపించాడు. ఆకను చెప్పరామంటే చెప్పలేదు. ఎవరు తప్పు చేశాను వంశాల ప్రకారం వస్తున్నప్పుడు పట్టుకున్నప్పుడు చెప్పాడు, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, నీ పాపము నీ నెత్తి మీద పడుతుంది, నీ పాపము నుండి బయటికి రా అని యేసయ్య చెప్తున్నాడు. ఎవరికి తెలియదు అనుకోకూడదు. ఎవని పాపం ఎవని ఏంటంటే ఎవరి క్రియలు వాని వెంట వెళతాయి. ఇంకొక మాట చూడండి, ఈ సంఖ్యాకాండంలో 22 అధ్యాయంలో చూడండి, 24 వచనంలో ఇంకో వ్యక్తి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పైకి భక్తిగానే ఉంటున్నారు, కానీ శక్తిని ఆశ్రయించట్లేదు, శిక్షకు గురవుతున్నారు. ఈ యొక్క సంఖ్యాకాండము 22 అధ్యాయము 24 వచనంలో బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ బిలాం అనే ప్రవక్త చేసిన పని చదవండి, ఒక్క వచనమే చదవండి. 24వ వచనం, 22 అధ్యాయం 24వ వచనంలో యెహోవా దూత ఇరు ప్రక్కలను గొడలుగా ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట్న నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. గనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివే, నేను నిన్నేమి చేసి తిని బిలాముతో అడగా బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత కట్టమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనిను. అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీకు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవ నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత
ఈ ముమ్మారి గాడిదని గానపట్టింది. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధులై బయలుదేరవచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలగిపోయాను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను చదివమ్మా. అందుకు బిలాము నేను పాపము ఏం చేశాను చెప్తుంది, నేను పాపము చేసి 34 24 కాదు 34 చూడండి అక్కడ. అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బిలాము ఎవరు చూడలేదు, దేవుని తోటను చూడండి. దేవుని తోట ఏం పట్టుకుని ఉంది, ఖడ్గం పట్టుకుని ఉంది. బిలాము దేవుని యొక్క ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు. నువ్వు దీవించరా బాబు అంటే ఆ బాలాకి ఇచ్చే మూట కోసం డబ్బు కోసము శపించడానికి వెళ్తుంటే దేవుడు వద్దన్నాడు. నేను ఏదైతే నీకు చెప్తే అదే చెప్పమన్నాడు. అయినా దేవుని తోట ఎదురొచ్చింది, గాడిద చూసింది కానీ ఎవరు చూడలేదు, బిలాము చూడలేదు. చివరికి బిలాము కళ్ళు తెరిచిన తర్వాత దేవదూతను చూసినప్పుడు వాడు సాష్టాంగపడ్డాడు. అప్పుడు నేను పాపము చేశాను ఒప్పుకున్నాడా లేదా? ప్రియమైన దేవులారా, నిజంగా మనల్ని దేవుడు కాపాడాలి అనుకున్నప్పుడు మన మనోనేత్రం తెరిచి మన తప్పిదం వాడు తెలియపరుస్తాడు. అహంభావంతో ఉన్నవాడు ఒప్పుకుంటున్నాడు, దొంగతనంతో ఉన్నవాడు ఒప్పుకుంటున్నాడు. ఇదిగో మరి దేవునికి ఆ ప్రజలను శపించగలుగుతున్న వాడు తన తప్పిదం వాడు తెలిసిన దాన్ని దేవుడు చేశామన్నాడు. తెలియపరిచినప్పుడు వాడి నోటి నుండి వచ్చే మాట ఏంటి, నేను చెప్పండి, నేను పాపము చేసి నీవైనా నేనైనా మన మనసాక్షి గర్తించినప్పుడు తప్పు చేశామని తెలిసినప్పుడు అది అంతటితో ఒప్పుకొని దాన్ని మళ్ళా తిరిగి చేయకూడదు. చుట్ట తాకూడదు, పీడి తాకూడదు, ఏం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మోసం చేయకూడదు, అక్రమం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు కొరకనగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ భక్తులను కాపాడుకోవాలి. దేవుడు చూస్తున్నాడని భయం కలిగి భక్తి కలిగి జీవించాలి. కనుక తెలిసిన తర్వాత నువ్వు ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టకపోవటం వల్ల అగ్ని ఆరదు, చావదు, చట్టమన్నా చావదు. ఇంకొక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా 15వ అధ్యాయం 30వ వచనంలో ఇలా చాలా మంది ఉన్నారు. ఏమనంటే అక్కడ సౌలు చెప్తున్నాడు అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అందుకు సౌలు నేను పాపము చేసి అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాను, సౌలు రాజు నేను పాపము చేశానని ప్రవక్త సమూయేలును బతిమాలుతున్నాడు. నిజమే, మనము ఒప్పుకోవటము ఈజీ, కానీ మరలా ఆ మార్గంలో వాక్యం చక్కటి మాట ఏం చెప్తుందంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన కానీ వాడు వెనుతీసిన ఎడల వాని యందు నాకు సంతోషము లేదు. దేవుని ఆత్మను వాడు దుఃఖపరిచిన వాడు. నువ్వు దేవునిలో ఉండి నువ్వు వల్ల పాపము చేస్తున్నావు అంటే మరలా ఆయన గాయాలను రేపుతున్నావు అనమాట. ఒకసారి దెబ్బ తగిలితే అబ్బా అంటావు, ఆ తగిలిన దాని మీద ఇంకో దెబ్బ తగిలితే ఇంకా బాధ అయిపోతావు. అంటే పొడిచిన గాయం మీద మరలా తిరిగి నువ్వు పొడుస్తున్నావు. ఒకసారి ఆలోచించు, నీ ఆత్మీయ జీవితంలో ఎలా జీవిస్తున్నావు? అనేక సార్లు పరిశుద్ధాత్మని నిన్ను గద్దిస్తున్నాడు, నీ అంతరాత్మ మీద గద్దిస్తున్నది. నువ్వు చేస్తున్నవి నీకు తెలియపరుస్తున్నాడు. ఓకే, నువ్వు చేసావు అనుకుంటున్నావు, కానీ నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా లేదా? నువ్వు విడిచిపెడుతున్నావా లేదా అనేది ఒకసారి ఆలోచన. చనిపోయిన కుమారుడు కూడా ఏమన్నాడు? తండ్రిని కాదన్నాడు. ఏం చేశాడు? ఉన్నదంతా పట్టుకుపోయాడు. ఫ్రెండ్స్ కూడా పోయారు. పందులు పొట్టితే పరిస్థితి ఏర్పడింది. అప్పుడెప్పుడు గుర్తుకొచ్చింది అన్నాడు, ఇదిగో ఒకనప్పుడు నేను రాజేగా బతికాను, ఇప్పుడు నేను పందుల దగ్గర
బ్రతుకుతున్నాను. నేను నా తండ్రికి, నన్ను సృష్టించిన దేవునికి నేను ఎదుట నేను పాపము చేశాను. నేను నా తండ్రికి విరోధంగా, దేవునికి విరోధంగా నేను పాపం చేశానని చెప్పాడు. పశ్చాత్తాపడ్డాడు. ఏం చేశాడంటే పడిన స్థితి నుండి తిరిగి రావడం ప్రారంభించాడు. మనము పడ్డామని చెప్పడం కాదు, కానీ అక్కడి నుండి లేచి వచ్చేయాలి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? అది చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే మన ఆ స్థితి నుండి బయటకు తిరిగి వస్తే, తన తప్పిదము తెలుసుకొని వస్తే, తండ్రి అక్కడ రెడీగా ఉన్నాడనమాట. నీ పాపములు క్షమించేవాడు నేనే, నీ దోషములను క్షమించేవాడు నేనే, నీ సంకటములు కుదిర్చేవాడు నేనే, నీకు సహాయం తప్పిపోయిన కుమారు తండ్రి ఏం చేశాడండి? ముందు స్నానం చేసేసాడు, బట్టలు వేసేసాడు, ఉంగరం పెట్టేశాడు, జోళ్ళు పెట్టేశాడు, విందు కావు పియో మజాకర కుందు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తన తప్పిదము చూసి రియల్ కన్వర్షన్, నిజమైన పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషిస్తాడు. 100 మందిలో 100 మంది లోకసులతో 15 ఏముంది, అందులో ఒకటి ఏముందండి? మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కన్నా మారు మనసు పొందే పాపి విషయమై దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నువ్వు పాపమని గ్రహించి ఒప్పుకున్న తర్వాత ఆ స్థితిలో నుండి బయటికి రావాలి. నీ దొంగ వ్యాపారం బయటకు రావాలి, వ్యభిచారం బయటకు రావాలి, మోసాలను బయటకు రావాలి, త్రాగులను బయటకు రావాలి. నువ్వు ఇతరులను ఏమైతే దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నావో అందులో బయటకు రావాలి. దాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. అతిక్రమము దాచిపెట్టేవాడు వెళ్ళడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కార్యక్రమం. ఒక్క మాట నేను చదివి ఎందుకంటే 2 కొరింథీ రాసిన పత్రిక 5:21 యేసయ్య గురించి ఏం రాయబడిందంటే, ఆయన పాపము ఎరిగినవాడు, ఆయన పాపము చేయవాడు, ఆయన పాపంతో చేరలేదు వాక్యమైన దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నాలో పాపం ఉన్నదాన్ని నిరూపించమని అడిగినవాడు మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య. కనుక మన దోషములను క్షమించడానికి ఆయన ఎప్పుడైతే ఒప్పుకోవడం కాదు, ఫరో ఒప్పుకున్నాడు, బిలాము ఒప్పుకున్నాడు, సౌలు ఒప్పుకున్నాడు, ఇస్కరియోతు యూదా కూడా ఒప్పుకున్నాడండి. మత్తయి సువార్త 27:4 చూస్తా ఉన్నాం. నేను నిరపరాధిని అప్పగించాను, నేను పాపం చేశానని. ఇస్కరియోతు యూదా తెలుసా మీకు? ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. పేతురు నేను తండ్రిని ఎరుగునని ముమ్మారు అబద్ధమాడని పశ్చాత్తాపడి కన్నీరు కార్చాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు, లోకానుసారమైనది మరణం. ఇస్కరియోతు యూదా నేను నిరపరాధులు అప్పగించానన్నాడు. ఊరి పెట్టుకుని పొట్ట పగిలి తెచ్చాడు. నేను తప్పు చేశానన్నాడు, పట్టుకున్న దాన్ని చెప్పలేదు. ఆకాను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇగో దేవుని సన్నిధిలో ప్రతిసారి తప్పు చేశానన్నాడు, కానీ 10 సార్లు బుద్ధి మారలేదు. 10 శాపలు ఐగుప్తులో మరి రామశేష్ పట్టణంలో జరిగినాయి. అలాగే దేవుని వాక్యంలో నేను చేసింది తప్పే, నా తండ్రికి విరోధంగా దేవునికి విరోధంగా నేను తప్పు చేశానని చెప్పిన వాడు ఆ ప్లేస్ను లేచి వెళ్ళిపోయాడు. చూడండి, ఆ మారా మోయాబు దేశంలో లేచి వచ్చేసింది యోధియా బెత్తెలు. ఎప్పుడైతే మరి ఎరుకో నుండి మరి తిరిగి వచ్చాడు యెరూషలేముకి. ఎప్పుడైతే నీ టర్న్ అవుట్ చేస్తావో, నష్టమైన కష్టమైన అందులోండి ఆ చెడులో నుండి బయటకు ఎప్పుడైతే రావడానికి ఇష్టపడతావో పరిశుద్ధాత్ముని సహాయం చేస్తాడు. అందుకని ఒప్పుకోవటం కాదు, కానీ విడిచిపెట్టాలా. తిరిగి ఇవి వచ్చిన ఒకసారి చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక చదివి ప్రార్థన చేసుకుందాం. మొదటి అధ్యాయం 9వ వచనం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయన అబద్ధులుగా చేయవాడు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము నరకానికే వెళ్తాం. కనుక మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెడతామో చూడండి, ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా
నన్ను కరుణించి మన కేకలేస్తుంటే అన్నారు. కానీ ఆయన ఇంకా గట్టిగా కేకేశాడు. ఎలాగా? దావీదు కుమారుడా నన్ను ఏదో మొత్తం ఇంకా దావీదు కుమారుడా ఇంకా గట్టిగా కేకేసేవారికి యేసు ప్రభు కూడా ఆగిపోయి ఆయన నా దగ్గరికి రమ్మ. వెంటనే ఏం చేసే తెలుసా? దిద్దులు వేసి కర్ర అడుక్కునే ప్లేస్ చెక్క ఆ గోనె అక్కడ వదిలేసి ఏం చేశాడు? ఏం కావాలి? కళ్ళు కావాలి. ఎప్పుడైతే ఆ కర్రలా పెట్టుకుని గోనెట్టుకుని మన తర్వాత మనకు కావాలనుకున్నాడు మరి ఏ పరిస్థితి అయితే అది వదిలేశాడు. ఏసఐ దగ్గరికి వెళ్ళాడు. ఏసఐ కళ్ళు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ పందిరి పొట్టుని వదిలేశాడు. ఆ చండాలు వదిలేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తిరిగి మేలు పొందుకున్నాడు. మన జీవితంలో ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త విశ్రాంతి, నెమ్మది, సంతోషం. కనుక ఆత్మీయ జీవితంలో మన అపరాధములు దోషములు క్షమించేవాడు ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టలేదు. నువ్వు విడిచిపెట్టేవాడు ఉంటేనే ఆయన మేలు పొందుకుంటామని హెచ్చరిస్తూ మాటలు మోస్తున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించుతాను. అందరు కళ్ళు